హాయ్, గుడ్ మార్నింగ్ వ్యూయర్స్. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మన గురించి మనం కొద్దో గొప్ప తెలుసుకోవాలనుకుంటే మనం జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మి తీరాలి. దాన్నే మనం ఇంగ్లీష్లో ఆస్ట్రాలజీ అంటాము. సో ఇది నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారు, నమ్మినా సరే పట్టించుకోకుండా ఉన్నవాళ్ళు చాలా ఉన్నారు. సో వీటి గురించిన వివరాలు కూలంకుషంగా మీకు నేను చెప్పదలుచుకున్నాను. అది మీకు నచ్చుతుందని, నమ్మగలరని ఆశిస్తున్నాను. ఆస్ట్రాలజీ అంటే ఇప్పుడు చదువుకున్న పిల్లల అందరికీ కూడా తెలిసిందే, పాతకాలంలో చదువుకున్న పెద్దలకు కూడా తెలిసి ఉన్నది. అయితే దాని ప్రకారం చెప్పేటువంటి రాశి ఫలాలు ఇవన్నీ కూడా నిజమే అని నమ్మటానికి లేదా చెప్పటానికి ఎవరికి కూడా ధైర్యం చాలదు. ఎందుకంటే ఆస్ట్రాలజీ అనేది ఆకాశంలో మనకు కనిపించేటువంటి నక్షత్రాలు, గ్రహాలు, ఇతర ఆస్ట్రాయిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి పరంగా అధ్యయనం చేసి చెప్పినటువంటి ఒక గ్రంథం. ఆ గ్రంథాన్ని అనుసరించి ఆ జ్యోతిష్య శాస్త్రాన్ని లేదా ఆస్ట్రాలజీ శాస్త్రాన్ని నమ్మి చదివి వాటిలో ఉన్న విషయాలను అధ్యయనం చేసి మనకి వ్యక్తిగతంగా మీరు ఇలాంటి వారు, మీరు ఎలా బతుకుతారు, మీరు ఎలా పనులు చేసుకుంటారు, మీరు ఎలా చనిపోతారు అనేటువంటి అంశాలని మనకి అన్ని పుస్తకాల్లో కానీ, అన్ని మీడియాల్లో కానీ, అన్ని సోషల్ నెట్వర్క్లో కానీ ప్రతి ఒక్కళ్ళు వాడు చదువుకున్నవాడా చదువు లేనివాడా అనే అర్హతతో పని లేకుండా తనకున్న అనుభవాలను బట్టి, తనకున్న తెలివితేటలను బట్టి ఒక గురువుగానో, ఒక స్వామీజీగానో, మరోలాగా ఏదో సోషల్ వర్కర్ లాగానో మనకి మీడియాలో కనిపిస్తూ వారికి తోచిన వాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే వాళ్ళల్లో చెప్పినవి కొన్ని కరెక్ట్ కావచ్చు, కొన్ని కరెక్ట్ కాకపోవచ్చు, అసలు సంబంధమే లేకపోవచ్చు. అయితే నేను కూడా డైలీ రాశి ఫలాలన్నీ పెడుతున్నాను. అది ఎలా పెడుతున్నానో చాలామందికి అర్థమయ్యే ఉంటుంది. కాకపోతే నేను పెట్టేది ఏంటంటే డైలీ మీకు ఏదో ఒక రకంగా బూస్ట్ ఇవ్వడానికి పనికొస్తుందేమో అనే ఉద్దేశంతోనే పెడుతున్నాం, కానీ అందులో ఉన్నట్టుగానే ఆ రోజు మీకు గడుస్తుందనే ఆలోచనతో పెట్టే మాత్రం కాదు. సో యాక్చువల్గా దాంతోపాటు ఇంకా ఏమైనా విషయం చెప్తేనే బాగుంటుంది. దానికి నేను కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి. చేశాక మీకు ప్రతిరోజు ఆ రాశి ఫలాల కన్నా పొదునైన విషయాన్ని, మంచి విషయాన్ని మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతం నేను చెప్పగలిగేది ఏమిటంటే ఆస్ట్రాలజీ అనేది మనకు కంటికి కనిపించేటువంటి పదార్థాలు అనండి, వస్తువులు అనండి, గ్రహాలు అనండి, నక్షత్రాలు అనండి, ఆకాశంలో కనబడేటువంటి ఏదైనా అనండి, అది మనకి కనిపించే వాటిని బట్టే చెప్పినటువంటి శాస్త్రం ఈ ఆస్ట్రాలజీ గారి జ్యోతిష్య శాస్త్రం. నేనైతే నమ్ముతాను, నేను 100% నమ్ముతాను. అయితే కొందరు ఎందుకు నమ్మరు అంటే వాళ్ళు తమ పేరును బట్టి వాళ్ళు ఏమిటో ఎత్తుక్కుంటూ ఉంటారు. అది చాలామందికి రాంగ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆస్ట్రాలజీ అనేది ఒక పర్టిక్యులర్ ఫండమెంటల్తో రచించినటువంటి శాస్త్రం, జ్యోతిష శాస్త్రం. ఆ ఫండమెంటల్స్తో పని లేకుండా మనం పెట్టుకున్న పేరు ఇవన్నీ కూడా కరెక్ట్గా మన జాతకాన్ని సూచించవు. సో అందువల్ల చాలామందికి అది అప్లికేబుల్ అవ్వదు, పెద్దగా రుచించరు. ఒకవేళ అప్లికేబుల్ అయినా అందులో నెగిటివ్ ఉంటే డిప్రెషన్కి లోన్ అవుతారని యాక్సెప్ట్ చేయరు. అది 100% వాస్తవం.
మీరు యాక్సెప్ట్ చేసినా చెయ్యకపోయినా అది జరగక మానదు. అది ఇంకా మామూలుగా జనరల్గా ఏమంటారంటే ఆస్ట్రాలజీని పట్టించుకున్న వాళ్ళు కొద్దో గొప్ప దేవుడి మీద నమ్మకం ఉన్నవాళ్ళు కర్మానుసారం జరుగుతుంది అనుకుంటారు. ప్రతిదీ అంతే, కర్మానుసారమే జరుగుతుంది. ఆ సారం భాగంలోనే ఈ ఆస్ట్రాలజీ కూడా ఒకటి. బ్రహ్మ తలరాత ముందే రాసేస్తాడు అంటారు. అది రాసేస్తాడు, కానీ అది మనకి కూడా తెలియజెప్పాడు. ఏది? ఆస్ట్రాలజీ ప్రకారం నువ్వు తెలుసుకొని నీ జాతకాన్ని మార్చుకోమని చెప్పలా. నీ జాతకం ఇది కాబట్టి నువ్వు తెలుసుకొని జీవించు, అంతవరకే. కానీ నీకు జరిగే నష్టాన్ని మార్చలేవు, నీకు జరిగే లాభాన్ని వదులుకోవు. ఏంటి అలా నీవు వచ్చే చావుని ఆపుకోలేవు. అది తెలుసుకుంటే నువ్వు సంతోషంగా ఉంటావు, చావు గురించి భయపడవు అనేటువంటి ఉద్దేశము అని నా అభిప్రాయం. అంతేగాని మీరు ఆస్ట్రాలజీని నమ్మితే ఒకలాగా, నమ్మకపోతే ఒకలాగా మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే లేదు. నమ్మండి, కానీ నమ్మి దాని మీద ఆధారపడకండి. మీ గురించి మీరు తెలుసుకొని ఓకే నేను ఇంతే, ఓకే నేను ఇలా అవుతాను కాబట్టి నేను ఇంకో దాని గురించి ఎగబడాల్సిన అవసరం లేదు అని ఆవేశపడకుండా ఉండటానికి ఉపయోగపడుద్ది. ఎందుకంటే మీకు తెలుసు నేను 5 నిమిషాల కొండను ఎక్కలేను అని. జాతకంలో ఎక్కేస్తావు అని ఉంది, నేను ఎక్కేస్తానంట, కానీ నువ్వు ఎక్కలేవు, నీకు ఓపిక లేదు. అంటే అక్కడ ఏదో మిస్టేక్ జరిగింది. నీకు చెప్పేవాడు నువ్వు కొండ ఎక్కుతావు అన్నాడు రాంగా ఉండాలి, నువ్వు తెలుసుకున్న విధానం అన్న రాంగ్ అయి ఉండాలి. అది నీకు తెలిసిపోద్ది. కానీ అలాగే ఆస్ట్రాలజీలో కూడా ఈ నక్షత్రం తాలూకు మనిషి ఇలాగ ఉంటాడు, ఇలాగ జీవిస్తాడు అని సూచించే విధంగా జాతకం రచించబడింది. సో దాన్ని మీరు ఇప్పుడు రచించబడలా, మనకు తెలియని, మనం పుట్టామో లేదో తెలియదు, అసలు ఎవరది రాశారో తెలియదు, అది ఎలా ఉద్భవించిందో తెలియదు. నాకు తెలిసినంతవరకు ఎవరికి తెలియదు. ఏదో అప్పట్లో దాన్ని ఎవరైతే అందిపుచ్చుకున్నారో వాళ్ళ పేర్లు ఉండొచ్చు. అది జరిగిందే, మంచిదే. దాని ప్రకారమే ప్రయోగాలు చేస్తున్నారు. ఈస్టర్న్ కంట్రీస్ అయినా వెస్టర్న్ కంట్రీస్ అయినా ఎవడైనా సరే చేస్తున్నారు. తెలుసుకోలేని విషయాలన్నీ తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు శాస్త్రీయంగా, సైంటిఫిక్గా, ఫిజికల్గా, ఎక్స్పెరిమెంటల్గా ముందుకు వెళ్తున్నారు. అంతేగాని ఆస్ట్రాలజీ అనేది లేదు అనటానికి వీలు లేనిది. వాటి ప్రకారం రాసిన శాస్త్రం చాలా గొప్పది. ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకొని సంతృప్తి పడవలసిన అటువంటి జ్యోతిష శాస్త్రం. జ్యోతిష శాస్త్రం అంటే మీ గురించి మీకు తెలియజెప్పేదే, కానీ రేపు ఎప్పుడైపోద్దో, ఎల్లుండి ఎప్పుడైపోద్దో అది భవిష్యత్తుని చెప్పేది కాదు. జ్యోతిష శాస్త్రం అనేది నక్షత్రాలను బట్టి ప్రాణుల గురించి వివరించి చెప్పేది, అంతేగాని భవిష్యత్తు చెప్పేది కాదు. భవిష్యత్తు చెప్పేది ఎలాగా చెప్తారంటే అది ఆస్ట్రాలజీలో జరిగే మార్పుల వల్ల కలిగేటువంటి, భూమి మీద జరిగేటువంటి మార్పుల్ని గమనించి చెప్తారు. అంతేగాని మనుషుల భవిష్యత్తు గురించి ఏ ఆస్ట్రాలజర్ కూడా చెప్పలేడు. అది ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు ఓడిపోతారు, నేను ముందే చెప్పాను, అవన్నీ ఆస్ట్రాలజీని బట్టి చెప్పేవి కావు. మనకి అంటూ ఒక సెన్స్ ఉంటుంది. ఆ సెన్స్ని బాగా క్రోడీకరించి కొంతమంది చెప్పేవి నిజం అవుతూ ఉంటాయి, కొంతమంది చెప్పేవి నిజం కాకపోతాయి. సో నిజం జరిగితే వాటిని సిక్స్త్ సెన్స్ ఉందరా అంటారు, నిజం లేకపోతే వాడికి సెన్సే లేదంట. సో భవిష్యత్తు గురించి ఎవరో ఏదో చెప్తే నమ్మాల్సిన అవసరం లేదు. కానీ
నీ గురించి నువ్వు తెలుసుకునే అవకాశం అయితే జ్యోతిష్య శాస్త్రంలో ఉన్నది, 100% ఉన్నది. ఎందుకంటే మన మనస్తత్వాలు బట్టి కానీ, మన శరీరాలని బట్టి కానీ అన్నీ కూడా ఆల్రెడీ వర్ణించేసి ఉన్నదే ఈ జ్యోతిష శాస్త్రం. అంటే ఇప్పుడు కొంతమందికి గొప్పవాళ్ళు అవుతారు, కొంతమంది అంటే జనరల్గా మన రాసులను బట్టి కొన్ని గుర్తులు సైన్స్ ఉంటాయి. వాటిని బట్టి చూసైనా ఆ జంతువు ఎలాంటిదో మనకు తెలిస్తే ఆ జంతువు తాలూకు ఈ మనిషి కూడా మీకు అర్థమైపోతాడు. ఇందులో పెద్దగా చదువుకున్న వాళ్ళు శోధించాల్సిన పనేమి లేదు. జనరల్గా ఎవరైనా అమాయకంగా ఉంటే ఉంటారు, వీడు మేకరా అంటారు, దొరికాడురా బక్రాగాడు అంటారు. అదే వీడు కొద్దిగా యాంటీగా తలపొగరగా ఉన్నాడు అనుకోండి, వీడు గొర్రెరా బాబు ఎండో అంటారు. అది ఎవరైనా మోసం చేశారనుకోండి ఏమంటారు, ఈ పావురా బాబు అంటారు. సో మన మనస్తత్వాలను బట్టి మనకొక గుర్తు కూడా కేటాయించేశారు. దాన్ని బట్టైనా మీరు అర్థం చేసుకోవచ్చు. ఆస్ట్రాలజీ అనేది మనకి సంబంధించిందే, మనకు సంబంధించిన శాస్త్రమే. సో మీరు దీన్ని నమ్మాల్సిన అవసరం ఉంది, కానీ నమ్మి బాధపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే చాలామంది మన గురించి మనకు తెలియకే బాధపడుతూ ఉంటాం. ఇలాగా మనం చాలా చోట్ల కంపేర్ చేసుకోవచ్చు, జ్యోతిష శాస్త్రాన్ని మనకి అన్వయించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, జ్యోతిష శాస్త్రాన్ని నమ్మవచ్చు, నమ్మి మీ గురించి మీరేంటో తెలుసుకోవచ్చు. అది కూడా మీరు పుట్టిన తేదీ, ప్లేసు, టైము, ఆ టైంలో ఏ నక్షత్రం అయితే ఉందో ఆ నక్షత్రం ఏ పాదంలో అయితే ఉందో తెలిస్తే ఆ టైంలో ఏ నక్షత్రం అయితే ఉందో ఆ నక్షత్రం ఏ పాదంలో అయితే ఉందో తెలిస్తే అప్పుడు మీ రాశి గురించి మీరు కరెక్ట్గా తెలుసుకోగలరు. సో ఒకే రాశిలో 2-3 నక్షత్రాల వాళ్ళు ఉంటారు. సో మీరు కేవలం రాశి ప్రకారమే కాకుండా పూర్తిగా నక్షత్రం ప్రకారం తెలుసుకోగలిగితే ఇంకా మీ గురించి మీకు బాగా తెలుస్తుంది. సో కొంతమంది ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ పడుతూ ఉంటారు, మా ఇద్దరిది ఒకే రాశి అండి, కానీ వాడు పైన ఉన్నాడు నేను కింద ఉన్నాడు అని. అది నిజమే, ఒకే రాశిలో ఉన్నప్పుడు కొన్ని లక్షణాలు కలుస్తాయి, కొన్ని లక్షణాలు కలవు. సో ప్రభావం వల్ల ఒక రాశిలో ఉన్నంత మాత్రాన 2 నక్షత్రాలకి ఒకే లక్షణాలు ఉండవు. ఎందుకంటే నక్షత్రాలు వేరు కాబట్టి లక్షణాలు కూడా ఆటోమేటిక్ మారిపోతాయి, కానీ కామన్గా కొన్ని కలుస్తాయి. దీన్ని కూడా చాలామంది వివరించి చెప్పట్లేదు, చెప్పాలి. చెప్తేనే జ్యోతిషశాస్త్రం అభివృద్ధి చెందుతుంది. చాలా వరకు నమ్ముతారు, నమ్మటం వల్ల ఉపయోగం లేదు, నమ్మకపోవటం వల్ల ఉపయోగం లేదు. నమ్మటం వల్ల ఏంటంటే తన గురించి తాను తెలుసుకుంటాడు, నమ్మలేకపోతే తన గురించి తాను తెలుసుకోలేక ఆవేశపడుతూ ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు, మదన పడుతూ ఉంటాడు. అది అలా కాకుండా ఉండాలంటే మీ గురించి మీరు తెలుసుకోండి, వీరంతవరకు సంతోషంగా ఉండండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక నక్షత్రం గురించి మీకు నేను వివరాలు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.